ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ నంబర్ 1గా ఉందని తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో భారత్ నెంబర్ 1 అనుకుంటున్నాం. అయితే అదొక్కటే కాకుండా ప్రపంచంలోని అత్యంత ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలోనూ భారత్ ప్రథమ స్థానంలో నిలిచింది. మొదటిది గర్వపడే విషయం కాగా రెండో అంశం మాత్రం తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయం. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కలలు కంటున్న భారతదేశం మనుషులు బతకడం గురించి శ్రద్ధ తీసుకోవడం మర్చిపోయినట్లుంది. ఇటీవలి అధ్యయనాల్లో ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా ఇప్పుడు ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలోనూ వరల్డ్ నెంబర్ 1గా మారింది. మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి ఇటీవలి నిర్వహించిన అధ్యయనం ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ప్లాస్టిక్ కాలుష్య హాట్స్పాట్లను గుర్తించింది. ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా 50,000 పట్టణ గ్రామీణ ప్రాంతాలను కవర్ చేసింది. ఈ స్టడీలో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ అధిక స్థాయిలో ఉండడం కారణంగా భారతదేశం ఇందులో అగ్రగామిగా నిలిచింది. ఈ అధ్యయనం ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించి పూర్తి వివరణను అందిస్తోంది. దేశంలో మెరుగైన వ్యర్థాల నిర్వహణ వ్యూహాల తక్షణ అవసరాన్ని కూడా హైలైట్ చేసింది. ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యం విషయంలో భారత్ 5వ స్థానంలో ఉన్నట్లు ఇటీవలి నేచర్ మ్యాగజైన్లో ప్రచురించిన అధ్యయనంలో కూడా వెల్లడించారు. ఇక ఏటా 10.2 మిలియన్ టన్నులకు పైగా భారత్ ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు తేల్చారు. ఇది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 20% సమానమని ఈ కొత్త అధ్యయనం వెల్లడించింది. వీటిలో ఎక్కువ భాగం సరిగా పారవేయకుండా బహిరంగ వాతావరణంలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్న వ్యర్థాలేనని స్టడీ పేర్కొంది. యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ స్కూల్ ఆఫ్ సివిల్ ఇంజనీర్కి చెందిన కోస్ట్ ఆఫ్ వెలిస్ నేతృత్వంలోని పరిశోధకులు శానిటరీ ల్యాండ్ ఫిల్లతో పోలిస్తే భారతదేశంలో 10:1 నిష్పత్తిలో ప్లాస్టిక్ డంప్ సైట్లు ఉన్నాయని కనుగొన్నారు. అంటే దేశంలోని అత్యధిక ప్లాస్టిక్ వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో పారవేస్తున్నారు. దీనివల్ల కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని కూడా అధ్యయనంలో పేర్కొన్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం 5.8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను కాల్చివేస్తోంది. అందులో 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ను చెత్తగా పర్యావరణంలోకి విడుదల చేస్తుంది. ఇక ప్లాస్టిక్ కాలుష్యంలో నైజీరియా 2వ స్థానంలో ఉంది. ఏటా 3.9 మిలియన్ టన్నులను ఆ దేశం ఉత్పత్తి చేస్తోంది. ఇది భారతదేశ ఉత్పత్తిలో సగం కంటే తక్కువ. ఇక గత అధ్యయనాల ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించి చైనా నెంబర్ 1గా ఉంది. ఇప్పుడు జనాభా మాదిరి ప్లాస్టిక్ వ్యర్థాల్లో కూడా భారత్ చైనాను అధిగమించింది. అయితే ఇటీవల కాలంలో చైనా వ్యర్థాలను పారవేయడంలో మంచి పురోగతిని సాధించి వ్యర్థాల ఉత్పత్తిలో 4వ స్థానంలో నిలిచింది. ఇక ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో ఇండోనేషియా కూడా 3వ స్థానంలో ఉంది. కానీ చైనాతో పాటు ఇండోనేషియా కూడా ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణలో భారత్ కంటే మెరుగైన చర్యలు తీసుకుంటుంది. ఇక 5వ స్థానంలో పాకిస్తాన్, ఆ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్, రష్యా, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. ఇక ఈ 8 దేశాల నుండి ప్రపంచంలోని సగానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే ఈ అధ్యయనం ప్రకారం ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి తక్కువ ఆదాయ దేశాలకే పరిమితం కాదని తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఎక్కువ భాగం గ్లోబల్ సౌత్ నుండి వస్తున్నప్పటికీ అన్ని దేశాలు ప్లాస్టిక్ సంక్షోభానికి సహకారాన్ని అందిస్తున్నాయని తెలుస్తోంది. వార్షిక ప్లాస్టిక్ వ్యర్థాల్లో దాదాపు 70% పరిమాణం 20 దేశాలు ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో 4 తక్కువ ఆదాయం ఉన్న దేశాలు కాగా 9 మధ్యస్థ ఆదాయం, 7 ఉన్నత మధ్య ఆదాయం గల దేశాలుగా తేలింది. అయితే దీనికి విరుద్ధంగా అధిక ఆదాయ దేశాలే ప్రధానంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఇవి ప్లాస్టిక్ వ్యర్థాలను పారవేసే వ్యవస్థలను మెరుగ్గా నిర్వహిస్తున్నాయి. అందుకే ప్రపంచ ప్లాస్టిక్ కాలుష్యానికి దోహదపడే టాప్ 90 దేశాల్లో అధిక ఆదాయ దేశాలు ఎక్కడో చివరన ఉంటున్నాయి. ఉదాహరణకు ఏటా 52,500 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే అమెరికా 90వ స్థానంలో ఉంది.